దేశానికి అణుబాంబు కావాలని మొదటిసారి పార్లమెంట్లో మాట్లాడిన మహానాయకులు అటల్ బిహారీ వాజ్పేయి అని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఏపీ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ 11 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న అటల్ సంకల్ప్ మోదీ సిద్ధి యాత్రకు సంబంధించి పోస్టర్ను వారు ఆవిష్కరించారు. దేశహితం కోసమే వాజ్పేయి అనునిత్యం పరితపించేవారని తెలిపారు. ధన్యవాదాలు. యావత్ భారత జాతి కూడా గర్వించదగినటువంటి నాయకుడు, రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చినటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీతో పాటు కూటమికి చెందినటువంటి పార్టీలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాయి అనే విషయం చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నా. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా ఇందాక మాధవ్ గారు చెప్పినట్టు ఒక సామాన్య ఉపాధ్యాయుడ కుటుంబంలో జన్మించి ఆ తర్వాత కాలంలో భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందాక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా, మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా, అన్నిటికీ మించి ఒక జర్నలిస్టుగా, ఒక కవిగా ఈ దేశ అభివృద్ధికి ప్రదాత అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనంతా కూడా పెద్ద ఎత్తున స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి డిసెంబర్ 25వ తారీఖు ఆయన జయంతి కార్యక్రమం 2024 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా గుడ్ గవర్నెన్స్ డే ఆయన జన్మదినానికి మనం పేరు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా సుపరిపాలనా దివస్ సంబంధించిన అనేక అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఈ యొక్క శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం. ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి పేరు చెప్తేనే అందరి హృదయాలు కూడా పులికిస్తాయి. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన అభిమానిస్తారు. దేశంలో మొదటిసారి కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రి ఎవరైనా అయ్యారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అవ్వటం జరిగింది. మనకు రావచ్చు మొరార్జీ దేశాయ్ గారు, చరణ్ సింగ్ ఉన్నారు కదా అని చెప్పి. అయితే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ విభేదించి బయటకు వచ్చి ప్రధానమంత్రులు అయ్యారు. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ యొక్క విధానాల్ని, ఏ అంశాలను అయితే మహాత్మా గాంధీ గారు ప్రవచించారో, కాంగ్రెస్ స్వతంత్రం వరకు ఉండే కాంగ్రెస్ వారు స్వతంత్రం తర్వాత ఇంకో కాంగ్రెస్ పార్టీ ఏర్పడాలని. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ఆ యొక్క లెగసీని కూడా మన భుజస్కంధాల్లో పెట్టుకోవాలని ఒక ప్రయత్నంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉందో ఏఐసిసి ఆ విధంగా కంటిన్యూ అవటం జరిగింది. దానికి అప్పుడే విభేదించి భారతీయ జనసంఘ్ రూపంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ ఏర్పాటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.